నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ ప్రసన్న నిన్న జరిగినటువంటి ఏపీ ప్రమాణ స్వీకారాల గురించి మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి అంటే ఆఫ్టర్ ఒక పండగ వాతావరణం చూసామేమో అనుకుంటున్నాం అందరూ కూడా ఎందుకంటే ఈ కూటమికి భారీ మెజారిటీతో ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది సో ఆనందాన్నంతా కూడా నిన్న మనం స్టేజ్ మీద చూసాము లైక్ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కావచ్చు చాలా అద్భుతంగా జరిగింది అక్కడికి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు లైక్ మహారథులు సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు అలాగే కార్యకర్తలు సామాన్య ప్రజలు భారీ ఎత్తులో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రజనీకాంత్ గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా స్టేజ్ మీద కూర్చోవడం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడడం చాలా అంటే అభిమానులతో పాటు ఏపీ ప్రజలే కాదు మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ కార్యక్రమాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ముఖ్య మన పీఎం మోడీ గారు కూడా ముఖ్య అట్రాక్షన్గా నిలబడ్డారని చెప్పాలి ఎందుకంటే కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా అటెండ్ అవ్వడం జరిగింది అమిత్ షా గారు ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు అలాగే మోడీ గారు రావడం పవన్ కళ్యాణ్ గారికి విష్ చేయడం పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం వాళ్ళిద్దరిని కలిపి బ్రదర్స్ని చూపించడం ప్రజల వైపు చూపించి చెయ్యి ఊపడం ఇవన్నీ కూడా చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఇలాంటి శుభ పరిణామాలు చూస్తుంటే ఏపీకి ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కేంద్రం నుంచి భారీ ఎత్తులో కూడా మనకి నిధులు రావచ్చు సో దానివల్ల ఏపీ డెవలప్ అవుతుంది ఇంతవరకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక నుంచి చాలా అద్భుతంగా జరుగుతాయని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అమరావతికి సంబంధించి రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం కూడా మనం చాలా చూసాం అక్కడ ప్రజలు కూడా మాట్లాడారు దీని గురించి ఇప్పుడే మాకు పండగ మొదలయ్యింది అన్నట్లు కూడా చాలామంది మాట్లాడడం జరిగింది సో నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి సో సీనియారిటీ ప్రకారం ఎవరికి ఏ శాఖలు ఇస్తే అటువైపుగా అభివృద్ధి పనులు కొనసాగుతాయి అలాగే కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం వల్ల కూడా ఎంతోమంది పార్టీ తరఫున పనిచేశారు కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి భావించి 17 మందికి కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్స్ అన్నమాట అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు గారితో కలిపి 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో మనకు తెలుసు ఏపీ ముఖ్యమంత్రిగా ఇప్పుడైతే 4వ సారి చంద్రబాబు నాయుడు గారే మనకి ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నిన్న ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది ఈరోజు సాయంత్రం నుంచి అంటే ఇవాళ తిరుమలకి వెళ్ళడం ఫ్యామిలీతో పాటు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం నుంచి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తుంది అలాగే కొంతమంది మంత్రులు కూడా వాళ్ళు ఈరోజు సాయంత్రం నుంచి బాధ్యతలు తీసుకోవచ్చు అండ్ రేపటి నుంచి ఇంకొంతమంది మంత్రులు కూడా బాధ్యతలు తీసుకోవచ్చు అని కూడా మనకు తెలుస్తున్న సమాచారం సో ఎవరికి ఎలాంటి మంత్రి పదవులు ఇచ్చారు ఎవరెవరు ఏ శాఖల్లో డివైడ్ అయ్యారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలిసిందే సో ఆ తర్వాత ఎన్ఎండి ఫారూక్ గారికి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇచ్చారు అండ్ రామనారాయణ రెడ్డి గారు రెవెన్యూ శాఖ వీళ్ళిద్దరూ కూడా తెలుసు మనకి సీనియర్ నాయకులు ఆల్రెడీ మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది సో వాళ్ళకి ఇక్కడ ముఖ్యమైన శాఖలను ఇవ్వడం జరిగింది ఎందుకు ఇస్తారు అంటే ఆల్రెడీ సీనియర్ ఉన్న మంత్రులకు ఇలాంటి బాధ్యత గల శాఖలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి అంటే రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు అండ్ సీనియర్స్ కాబట్టి బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి వాళ్ళకి ముఖ్యమైన శాఖలు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు తెలుసు నారాయణకి మున్సిపల్ శాఖని కొల్లు రవీంద్రకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది సో నారాయణ గారు కూడా గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది కాబట్టి ఆయనకి మున్సిపల్ శాఖ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అచ్చెన్నాయుడు గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నాదెండ్ల మనోహర్ గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు అండ్ అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఆల్రెడీ మంత్రులుగా పనిచేశారు అండ్ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన తరఫున ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది మనకు తెలుసు కూటమిలో జనసేన బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కూడా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి కూటమిగా ఘన విజయం 164 సీట్లు తెచ్చుకున్నారు కాబట్టి సో అందరికి కూడా సమాన న్యాయం జరగాలని ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలకు ముఖ్య శాఖలను ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గొట్టిపాటి రవికుమార్కి గనుల శాఖ అండ్ వంగలపూడి అనితకి పర్యాటకం అండ్ సినిమాటోగ్రఫీ మంత్రులుగా ఇవ్వడం జరిగింది ఇది అనిత గారికి మొదటిసారి మంత్రి పదవి రావడం
సో ఎందుకంటే ఆవిడ టీడీపీలో ఎటువంటి ఇష్యూస్ జరిగినా, అంటే టీడీపీని ఎవరైనా విమర్శించిన ఇతర పార్టీలు ఆవిడ ముందుగా మాట్లాడడం జరుగుతుంది. మనందరికీ తెలుసు టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఎవరంటే అనిత గారే. సో ఆవిడకి ఈసారి పర్యాటక మన సినిమాటోగ్రఫీ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అందరూ ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఏ మంత్రి తీసుకుంటారని. కొంతమంది డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో హోంశాఖ అంటున్నారు. కానీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే డిప్యూటీ సీఎం అండ్ హోంశాఖ రెండు తీసుకోవచ్చు. ఈ బాధ్యతలు అడిగారు. సో ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు ఇస్తే అంటే రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ అనేది అందరికీ తెలుసు కాబట్టి సో బాధ్యతగా అండ్ ఆల్సో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీలో ముఖ్య నేత ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనే మనకు తెలుసు కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు అండ్ హోంశాఖ రెండు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. ఇక్కడ నారా లోకేష్కి అయితే ఐటీ అండ్ పరిశ్రమలు, ఐటీగా ఆల్రెడీ లోకేష్ గారు గతంలో కూడా పనిచేయడం జరిగింది కాబట్టి సో ఈసారి కూడా ఐటీ అండ్ పరిశ్రమలు రెండు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఇక్కడ వచ్చి రామ్ ప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ అండ్ కొండపల్లి శ్రీనివాస్కి అయితే రవాణా శాఖగా ఇవ్వడం జరిగింది. ఈయనకు కూడా మొదటిసారి మంత్రి అవుతున్నారు. సో ఈ శాఖను కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి వాసం శెట్టి సుభాష్కి ఎక్స్చేంజ్ శాఖ అండ్ కందుల దుర్గేష్కి R&B శాఖని ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ సీనియర్ మంత్రులకు కాబట్టి వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ. అంటే ఇవంతా కూడా క్యాబినెట్ నిర్ణయం, అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్న నిర్ణయాలు అండ్ ఆల్సో మంత్రులతో కూడా చర్చిస్తారు. అంటే ముందు నుంచి కూడా పార్టీ వైపు లైక్ ఏమంటారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎన్ని జరిగినా కూడా పార్టీ మారకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి సత్యకుమారికి దేవాదాయ శాఖ మంత్రిగా, నిమ్మల రామనాయుడికి పౌర సరఫరాలు సమాచార శాఖగా. సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా కొత్త మంత్రులే మనం అనుకోవచ్చు. వీళ్ళకు కూడా ఈ శాఖలను కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టీజీ భరత్కి యువజన అండ్ క్రీడలు, సవితాకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ. సో వీళ్ళు కూడా కొత్త మంత్రులేమాట మన టీడీపీ తరఫున నుంచి వీళ్ళకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి కొలుసు పార్థసారథికి వ్యవసాయము, వీరాంజనేయ స్వామికి ఎస్సీ సంక్షేమ శాఖ. వీళ్ళకి ఈ బాధ్యతలు అంటే శాఖలుగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా సీనియర్ లీడర్సే మనకి పార్టీలో. సో వీళ్ళకి సంక్షేమ శాఖకు సంబంధించినవి శాఖలుగా మంత్రులుగా వీళ్ళకి కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చి పయ్యాలవు కేశవ్కి వచ్చి ఆర్థిక శాఖ అండ్ శాసనసభ వ్యవహారాలు అండ్ అనగాని సత్యప్రసాద్కి విద్యుత్. వీళ్ళిద్దరూ కూడా సీనియర్ లీడర్స్ అన్నమాట టీడీపీలో. సో వీళ్ళకి ఈయనకైతే ఆర్థిక శాఖ అండ్ శాసనసభ వ్యవహారాలు కేశవ్ గారికి ఇవ్వడం జరిగింది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ హీఈస్ ద మోస్ట్ సీనియర్ లీడర్ ఇన్ టీడీపీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి గుమ్మడి సంధ్యారాణికి ఎస్టీ సంక్షేమ శాఖ అండ్ నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డికి గృహ నిర్మాణం. వీళ్ళిద్దరు కూడా కొత్త మంత్రులే అనమాట. వీళ్ళకి కూడా ఈ శాఖలుగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ మంత్రి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. చూసాం కదండి, సీనియర్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ మంత్రులుగా ఇవ్వడం జరిగింది అండ్ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇవాళ కూడా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఆ మంత్రులకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పడం అండ్ ఆల్సో ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఏపీకి సంబంధించి డెవలప్మెంట్ అనేది ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి, ఏపీకి సంబంధించిన రాజధాని కావచ్చు, రాజధాని డెవలప్మెంట్ అండ్ ఇతర బాధ్యతలు కూడా. అంటే మనకు తెలుసు ఏపీ సంక్షేమంలో చాలా వెనకబడిపోయిందని కూడా చాలా రకాలుగా మనం వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, మనకు తెలిసిన విషయం. సో ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ మంత్రులు కూడా ఏ విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏపీలో అభివృద్ధి కోసమే పనిచేయాలి, ఎక్కడా కూడా ఎటువంటి విషయాలకి లొంగకుండా. అండ్ నెక్స్ట్ కూడా అంటే ఏమంటారు కక్ష సాధింపులు చేయకుండా, కక్ష రాజకీయాలు చేయకుండా తమ వంతు బాధ్యతలుగా ఏపీని డెవలప్ చేయాలని కొంచెం క్లాస్ పీకడం కూడా జరిగిందంట చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి. సో వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని కూడా కోరుకుంటున్నారు. అండ్ ఆల్సో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ పూర్తిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో ఇది మనకు తెలిసిన సమాచారం. మరి ఎవరికి ఎలాంటి మంత్రులు ఇంకా కన్ఫామ్ అవుతే తర్వాత కూడా మనకు తెలుస్తాయి. సో ఇది స్టే ట్యూన్ టు అనంత టీవీ.